దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణం కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగానగును. ఆరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడనూ వాటిని బెదరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోను, దమస్కునకు రాజ్యము లేకుండాను. ఇజ్రాయేలులో ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యాధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెనులను కోయినట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగి ఏరినట్లుండును. అయినను ఒలివ చెట్టు దులపగా పైకొమ్ము చివరను 2-3 పండ్లు మిగిలి ఉండినట్లు, ఫలభరితమైన చెట్టును వారు కొమ్ముల యందు 3-4 పండ్లు మిగిలి ఉండినట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతా స్తంభములైనను సూర్య దేవతా స్తంభములైనను తమ చేతుల చేసిన దేనినైనను లక్ష్యం చేయరు. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇజ్రాయేలీయుల భయము చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె అగును. ఆ దేశము పాడగును. ఎలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకం చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి. నీవు నాటిన దినము దాని చుట్టూ కంచి వేసితివి. ప్రొద్దునని నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూల్చబడును. ఓహో, బహుజనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించును, జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును. జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోదురు. కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోదురు. ఇదే మమ్మును దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగిలి వారికి పట్టు గతి ఇదే.